బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పి అక్షరంతో పేరు మొదలయ్యే వారికి 2026లో జరిగేది ఇది. ఒంటరిగా రూమ్లో ఈ వీడియో చూడండి. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం అని చరిత్ర చెప్తోంది. లోకంలో జరగబోయే వింతలు విశేషాలను కొన్ని వందల ఏళ్ల క్రితమే తాళపత్ర గ్రంథాలలో రాసి ఉంచిన ఆ మహాజ్ఞాని వ్యక్తుల రాశిఫలాలు మరియు నామ నక్షత్రాల ప్రభావం గురించి కూడా కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా పి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులకు 2026వ సంవత్సరం ఎలా ఉంటుందో చెప్పటం జరిగింది. అలాగే ఈ పి అనే అక్షరం కలవారు ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటారు, అదేవిధంగా వీరి యొక్క జీవితం ఏ విధంగా గడుస్తుంది, వీరు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు, ఈ విషయాలన్నీ కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు. ఈ విషయాలను క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి మనిషి యొక్క జీవితంలో వచ్చేటటువంటి అన్ని మార్పులు కూడా వారి యొక్క పుట్టిన టైం, డేట్, అదేవిధంగా రాశి, నక్షత్రము వీటిపై ఆధారపడి ఉంటుంది. మరి పి అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వారి జీవితం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మన పేరులోని మొదటి అక్షరం మన జీవితంపై మన వ్యక్తిత్వంపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇది మన శక్తిని, ఆలోచన విధానాన్ని మరియు భవిష్యత్తును సూచిస్తుందని అక్షరశాస్త్ర నిపుణులు చెప్తూ ఉంటారు. ఆ కోవలో పి అక్షరం ఎంతో శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ అక్షరం కింద జన్మించిన వారు సాధారణంగా శక్తి, జ్ఞానము మరియు ఒక రకమైన గంభీరతను కలిగి ఉంటారు. వారిలో ప్రపంచాన్ని చూసే దృష్టికోణం భిన్నంగా ఉంటుంది. వారు తమకంటూ కొన్ని ఖచ్చితమైన నియమాలను, పద్ధతులను ఏర్పరచుకుని జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు వారి జీవితంలోని విభిన్న కోణాలను వివరంగా పరిశీలిద్దాం. పి అక్షరం సాధారణంగా కన్యారాశికి సంబంధించినదని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా చిత్తా నక్షత్రంలో పే మరియు పో అనే అక్షరాలు కన్యారాశిలోనికి వస్తాయి. పి అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి వ్యక్తిత్వం చాలా ఆసక్తికరంగా, బహుముఖంగా ఉంటుంది. వారిలో ఒకేసారి ఎన్నో రకాల లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. వారిని పూర్తిగా అర్థం చేసుకోవటం కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు. పి అనే అక్షరం శక్తికి ప్రతీక. వీరిలో సహజంగానే ఒక రకమైన అధికారం చెలాయించగల శక్తి, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఏదైనా ఒక పనిని మొదలు పెడితే దానిని పూర్తి చేసే వరకు వదలని పట్టుదల వీరి సొంతం. మార్గమధ్యంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని సవాళ్లు వచ్చినా వాటిని ఎదుర్కొని నిలబడగల ధైర్యం వీరికి ఉంటుంది. వీరు తమ లక్ష్యాల పట్ల చాలా స్పష్టతతో ఉంటారు. ఒకసారి ఒక విషయాన్ని సాధించాలని నిర్ణయించుకుంటే దానికోసం ఎంత కష్టపడడానికైనా వెనుకాడరు. వీరి సంకల్ప బలం చాలా దృఢంగా ఉంటుంది. అందుకే వీరు తాము పనిచేసే రంగంలో ఉన్నత స్థానాలకు చేరుకోగలుగుతారు. అయితే ఈ శక్తి కొన్నిసార్లు మొండితనంగా మారే ప్రమాదం కూడా ఉంది. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లుగా వ్యవహరించే అవకాశం కూడా లేకపోలేదు. వీరు పైకి ఎంత గంభీరంగా, శక్తివంతంగా కనిపించినా లోపల చాలా శాంతిని కోరుకుంటూ ఉంటారు. అనవసరమైన గొడవలకు, వాదనలకు దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. వీరికి సహనం చాలా ఎక్కువ. ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలరు. ఎదుటివారు తమపై కోప్పడినా లేదా విమర్శించినా వెంటనే స్పందించకుండా నెమ్మదిగా ఆలోచించి మాట్లాడతారు. అయితే వీరి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే మాత్రం వీరిలోని మరో కోణం బయటపడుతుంది. అప్పుడు వారిని ఆపడం ఎవరి తరమూ కాదు. వీరు గాలిలో మేడలు కట్టారు. ఊహల్లో విహరించటం కంటే వాస్తవంలో జీవించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి విషయాన్ని ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు. ఒక పనిని మొదలుపెట్టే ముందు దానివల్ల కలిగే లాభనష్టాలను, ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసుకుంటూ ఉంటారు. ప్రతిదానికి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళటం వీరికి అలవాటు. డబ్బు విషయంలో కూడా చాలా ఆచరణాత్మకంగా ఉంటారు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండి
భవిష్యత్తు కోసం పొదుపు చేయటంపై దృష్టి పెడతారు. పి అక్షరం వారు తమకంటూ కొన్ని ఖచ్చితమైన సూత్రాలను, విలువలను ఏర్పరచుకుంటూ ఉంటారు. వాటికి కట్టుబడి జీవించడానికి ప్రయత్నిస్తారు. నిజాయితీ, నైతికత మరియు క్రమశిక్షణకు ఎక్కువ విలువ ఇస్తారు. తాము నమ్మిన విలువల కోసం ఎదుటివారినైనా ఎదిరించడానికి వెనుకాడరు. సమాజంలో గౌరవము, మర్యాదలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. తమ మాట తీరు, ప్రవర్తన ద్వారా ఇతరుల మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకోవాలని చూస్తారు. కుటుంబ గౌరవాన్ని కాపాడటంలో ఎప్పుడూ ముందుంటూ ఉంటారు. అయితే 2026వ సంవత్సరం పి అక్షరం వారికి ఒక కొత్త మలుపు అని చెప్పవచ్చు. ఈ ఏడాది గ్రహగతులు మీకు అనుకూలంగా మారుతున్నాయి. ముఖ్యంగా శని మరియు గురు గ్రహాల సంచారం వల్ల మీ జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగం చేసేవారి విషయానికి వస్తే గత కొంతకాలంగా మీరు పడుతున్న శ్రమకు ఈ ఏడాది సరైన గుర్తింపు లభిస్తుంది. కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. మీ సృజనాత్మకతను చూసి పై అధికారులు ఆశ్చర్యపోతారు. మే నెల నుండి ఆగస్టు నెల మధ్య కాలంలో మీకు పదోన్నతులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ ఏడాది చివరి నాటికి శుభవార్త అందుతుంది. అయితే మీ విజయాలను చూసి అసూయపడేవారు మీ వెనుక గోతులు తీసే అవకాశం ఉంది. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను లేదా ఆఫీసు రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. కమ్యూనికేషన్, మీడియా, బ్యాంకింగ్ మరియు అకౌంట్స్ రంగాల్లో ఉన్నవారికి ఈ ఏడాది అద్భుతమైన ఆదాయ వృద్ధి ఉంటుంది. ఒకవేళ మీరు ఉద్యోగం మారాలనుకుంటే మే నెల తర్వాత ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఖచ్చితంగా మంచి జీతంతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి 2026వ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా ద్వితీయార్థంలో మాత్రం వ్యాపారం పుంజుకుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, వస్త్ర వ్యాపారం మరియు నిత్యావసర వస్తువుల వ్యాపారం చేసేవారికి లాభాలు కురుస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం చాలా ముఖ్యం. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు పారదర్శకంగా ఉండాలి. లెక్కల విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించినా భాగస్వాములతో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. ఆర్థికంగా ఈ ఏడాది మీకు బాగుంటుంది, కానీ అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. విలాసాల కోసం మరియు ఆడంబరాల కోసం డబ్బును ఖర్చు చేయటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడవచ్చు. పెట్టుబడుల విషయంలో షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ వైపు మొగ్గు చూపేవారు దీర్ఘకాలిక పెట్టుబడులనే ఎంచుకోవాలి. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో చేసే తప్పులు మిమ్మల్ని ఇబ్బందుల్లోనికి నెట్టివేయవచ్చు. చదువుకునే విద్యార్థుల విషయానికి వస్తే పి అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా ఏకాగ్రతతో ఉంటారు. 2026లో మీకు విద్యారంగంలో మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తమ పట్టుదలను వదలకుండా చదివితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఏకాగ్రత చెదరకుండా ఉండడానికి ధ్యానము మరియు యోగా వంటివి అలవాటు చేసుకోవటం మంచిది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనే మీ కల ఈ ఏడాది నెరవేరే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ నెల తర్వాత మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే చదువు పక్కన పెట్టి స్నేహితులతో తిరగటం లేదా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపటం వల్ల మీ మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల ఆశయాలను గౌరవించి కష్టపడితే ఈ ఏడాది మీరు గోల్డ్ మెడల్ లేదా స్కాలర్షిప్లు సాధించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం మరియు వివాహ బంధం గురించి విశ్లేషిస్తే పి అక్షరం వారు కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు. 2026లో మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. పెళ్లిగాని వారికి ఈ ఏడాది కళ్యాణ గడియలు వస్తాయి. మీకు నచ్చిన సంబంధం కుదిరే అవకాశం ఉంది. వివాహమైన వారి జీవితంలో చిన్నపాటి విభేదాలు ఉన్నా అవి చర్చల ద్వారా తొలగిపోతాయి. భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. పిల్లల చదువు లేదా వారి భవిష్యత్తు గురించి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మాత్రం ఈ ఏడాది కొంచెం జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకండి. బంధువులతో ఉన్న పాత గొడవలు సర్దుమణిగి అందరూ ఒక్కటయ్యే అవకాశం ఉంది. స్నేహం మరియు సామాజిక జీవితం గురించి మాట్లాడితే ఈ అక్షరం వారు చాలా నమ్మకమైన స్నేహితులుగా ఉంటారు. కానీ మీరు ఇతరులను నమ్మినంతగా వారు మిమ్మల్ని నమ్మకపోవచ్చు. 2026లో మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు మీ వృత్తిపరమైన ఎదుగుదలకు తోడ్పడతాయి. అయితే పి అక్షరం వారు మోసపోయే ప్రధాన అంశం కూడా ఇదే.
మీ మంచితనాన్ని, సహాయపడే గుణాన్ని కొంతమంది ఆసరాగా చేసుకుని మిమ్మల్ని ఆర్థికంగా లేదా మానసిక ఒత్తిడికి గురి చేస్తారు. ముఖ్యంగా అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ పేరు మీద ఇతరులకు అప్పులు ఇప్పించటం లేదా షూరిటీ సంతకాలు చేయటం వంటివి అసలు చేయవద్దు. ఒకసారి డబ్బు చేజారితే అది తిరిగి రావటం చాలా కష్టం. నమ్మక ద్రోహం వల్ల మీరు మానసికంగా కృంగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలో ఒక హద్దు పెట్టుకోండి. ఆరోగ్యపరంగా 2026లో మీరు అప్రమత్తంగా ఉండాలి. అధిక పని ఒత్తిడి వల్ల వెన్నునొప్పి లేదా తలనొప్పి వంటి సమస్యలు వేధించవచ్చు. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి బయటి ఆహారాన్ని తగ్గించి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. కంటి సమస్యలు లేదా నిద్రలేమి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మరియు కనీసం 7 గంటల నిద్రపోవటం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండగలరు. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం లేదా తీర్థయాత్రలు చేయటం మంచిది. మీరు జాగ్రత్త వహించాల్సిన ముఖ్య విషయాలు ఏమిటంటే, పి అక్షరం వారు భావోద్వేగాలకు త్వరగా లోనవుతూ ఉంటారు. ఎవరైనా పొగిడితే పొంగిపోవటం, విమర్శిస్తే కృంగిపోవటం తగ్గించుకోవాలి. మీ రహస్యాలను, ఆర్థిక ప్రణాళికలను అత్యంత సన్నిహితులతో తప్ప ఎవరితోనూ చర్చించకండి. ఈ 2026లో మీకు ఎన్ని సవాళ్లు ఎదురైనా మీ బుద్ధిబలంతో వారిని అధిగమిస్తారు. దైవ ప్రార్థన మీకు రక్షణగా నిలుస్తుంది. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయటం లేదా గణపతిని ఆరాధించటం వల్ల మీకు కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. పచ్చరంగు వస్త్రాలను ధరించటం లేదా పచ్చరంగు వస్తువులను దగ్గర ఉంచుకోవటం మీకు అదృష్టాన్ని తెస్తుంది. పేద పిల్లలకు విద్యాదానం చేయటం లేదా కనీసం వారికి పుస్తకాలు కొనివ్వటం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. పి అక్షరం వారికి 2026 సంవత్సరం ఒక గొప్ప పునాది వంటిది. మీలోని నైపుణ్యాలను బయటపెట్టడానికి, సమాజంలో గౌరవ మర్యాదలు పొందడానికి ఇది సరైన సమయం. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తే ఈ ఏడాది మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. ఆర్థికంగా, సామాజికంగా మరియు వ్యక్తిగతంగా మీరు ఒక మెట్టు పైకి ఎదుగుతారు. అనవసరపు భయాలను వదిలివేయండి. కాలానుగుణంగా వచ్చే మార్పులను స్వీకరించండి. విజయం మీ వెంటే ఉంటుంది.